మనం హిందువులం, మనకు పండగలు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో హిందూ మతం పేరు మీద చేస్తున్న రాజకీయాలు కూడా పెరిగిపోయాయి. కాబట్టి హిందూ ధర్మం పట్ల మనం కనీస బాధ్యత చూపించాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పై ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, శ్రీకాకుళంలో బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవాళ పొద్దున 9 మంది దుర్మరణం తొక్కిసలాటలో. పండగ, ఏకాదశి, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత కేర్ తీసుకోవాలి. మొన్న ఏకాదశి తిరుమలలో, తర్వాత సింహాచలంలో గోడకూలి, ఇవాళ ఈ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, చూసారా? వాళ్ళ ఆర్తనాదాలు వినండి. ప్రభుత్వము మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నప్పుడు బేసిక్ రెస్పాన్సిబిలిటీ అండి. పండగల టైంలో యంత్రాంగాన్ని పెట్టి పర్యవేక్షిస్తూ బాధ్యతగా ప్రవర్తించాలి. పండగొస్తే చాలు, ఒక సమూహం గుమికూడితే చాలు, మినిమం 5 మంది, ఇంకా పైన లెక్కలేనంత మంది అలా పిట్టలు రాళ్ళంటూ రాలుతూ ఉన్నారు. సో ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత తీసుకుందా లేదా, ఈ విషయాన్ని ప్రభుత్వమే చెప్పాలి. ఇలా 9 మంది, అది కూడా పండగ రోజు ఎందుకు చచ్చిపోయారు? తొక్కిసలాటలో 9 మంది చనిపోవడం అనేది ఎంత దారుణమైన విషయం అండి. దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి. అండ్ సనాతన ధర్మం గురించి ఎప్పటికప్పుడు క్లాసులు బీకుతున్న పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. ఏదో స్పందన కాకుండా ఆ ప్లేస్ని సందర్శించి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి, సిట్టు వేసి, ఎందుకు ఇలా ఆలయాల్లో ప్రత్యేకించి గుంపులుగా చచ్చిపోతున్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి.